ఓకే. సార్ రుథ్రాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్ అసలది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటాం. మామూలు పదాల్లో లేమన్ టర్మ్‌లో కీళ్ళవాతం అంటాం. మామూలుగా కీళ్ళవాతం అంటే అన్ని కీళ్ళు. అంటే మామూలుగా కీళ్ళవాతం అంటే చిన్న కీళ్ళు. అంటే మన చేతిలో ఉండే కీళ్ళు. స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్స్ అంటాము. లేకపోతే స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద ఫీట్ అంటాము. వాతము అంటే మనకి ఉబ్బడం. అంటే జాయింట్ ఉబ్బడం ఎస్పెషల్లీ. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఏమైతుందంటే లోపల మన ఎవ్రీ జాయింట్‌లో సైనోవియం అనే పొర ఉంటది మనకి. ఏదైతే లోపల మనకి జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుందో, ఆ ప్రొడ్యూస్ చేయడానికి సైనోవియం అనే పొర ఉంటుంది. సో అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. దేనివల్ల కారణాలన్నీ రకరకాలు ఉన్నాయి కానీ బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ బేసికలీ దేనివల్ల అంటే మన జాయింట్స్లో ఏదైతే మన సైనోవియం అనే పొర ఉంటుందో అది ఉబ్బడం వల్ల మనకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు వస్తుంది అనమాట. అంటే దీని కాజెస్ గాని కారణాలు చాలా ఉన్నాయి. బట్ బేసిక్‌గా మనం 3 కారణాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి జన్యుపరంగా వచ్చేది జెనెటిక్‌గా, ఇంకోటి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వచ్చేది, ఇంకోటి హార్మోన్ రిలేటెడ్ వచ్చేది. జన్యుపరంగా మన చేతిలో లేదు. కాకపోతే జెనెటిక్ మ్యుటేషన్స్ అయితే మన బాడీలో రకరకాల మ్యుటేషన్స్ అవుతుంటాయి. సో కొంతమందికి స్పెసిఫిక్ జీన్స్ ఉంటాయి. లైక్ హెచ్ఎల్ఏ DR4 అని, హెచ్ఎల్ఏ DRB1 అని. సో అప్పుడు ఏమైతుందంటే ఈ మన బాడీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో మనకి అది బయట నుంచి వచ్చే మన థ్రెట్స్ నుంచి బయట నుంచి వచ్చే టాక్సిక్ మెటీరియల్స్కి మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఒక్కొక్కసారి మనకి లోపల బాడీలో మ్యుటేషన్స్ అవ్వడం వల్ల మన బాడీ ఏం చేస్తుందంటే సొంత సెల్స్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అది ఏమనుకుంటే లోపల మ్యుటేట్ అవ్వడం వల్ల లోపల సెల్స్లో జాయింట్స్లో కానీ వేరే ఆర్గన్స్లో మ్యుటేట్ అవ్వడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏమనిపిస్తుందంటే అది సొంత లోపలే లోపల సిస్టమ్ డిఫాల్ట్ ఉందని చెప్పి ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీ మీద అటాక్ చేస్తుంది. సో ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే బయట నుంచి వచ్చే థ్రెట్స్ కాపాడాలో అది కాకుండా మన లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇదొక కారణం జెనెటిక్. ఎన్విరాన్మెంటల్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్మోకింగ్ వల్ల మన మోస్ట్ కామన్ కాజ్ స్టిమ్యులేట్ చేస్తుంది ఈ ఇమ్యూన్ సిస్టమ్ టు కాజ్ దిస్ థింగ్. ఇంకోటి ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేక ఎప్స్టీన్ బార్ వైరస్ అంటాం కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్. సో దానివల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి. కొన్ని టాక్సిక్ పొల్యూటెంట్స్ మన ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే టాక్సిక్ పొల్యూటెంట్స్ కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. సో అవి పీల్చడం వల్ల కూడా మనకి ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మన సెల్ఫ్ ఇమ్యూనిటీని మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా హార్మోన్స్ కూడా హార్మోనల్ వేరియేషన్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఎక్కువ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అనేది ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం. మనకి అది యంగ్ ఏజ్లో చూస్తాం. యంగ్ ఏజ్ అంటే 30 ఏళ్ళ వాళ్ళకి 40 ఏళ్ళ వాళ్ళకి ఎక్కువ చూస్తాం. ఎందుకంటే వీళ్ళకి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది పీరియడ్స్ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ మెనోపాజ్ అప్పుడు కానీ హార్మోనల్ వేరియేషన్స్ వల్ల మనకి ఈ హార్మోనల్ వేరియేషన్స్తో మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి సో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.